హలో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బాహుబలి ద ఎపిక్ డే 1 అండ్ ప్రీమియర్ షో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అలాగే ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఒక రీ రిలీజ్డ్ సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే దీనికి మెయిన్ కారణం అయితే ముఖ్యంగా నేను మన ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారనే అంటాను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మీ ఒపీనియన్ ని డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలా ఎందుకు అన్నానంటే మనం ఇప్పటి వరకు ఎన్నో రీ రిలీజ్ సినిమాలు చూసాం, కానీ రెండు సినిమాలని కలిపి ఒకే ఒక్క సినిమాగా తీయాలన్న ఆలోచన మన ఎస్ఎస్ రాజమౌళి గారికి మాత్రమే తట్టిందంటే ఆయన సినిమా గురించి ఎంతలా ఆలోచిస్తాడో ఇది చూస్తేనే అర్థం అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ సినిమా రిజల్ట్ చూస్తే కూడా అలాగే ఉంది. మరి ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. ఒక చిన్న లైక్ కొట్టండి ప్లీజ్. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి సపోర్ట్ చేయండి. ఇక మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్తే ఈ సినిమా డే 1 థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం డే 1 ఈ సినిమా తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం. మరి మార్నింగ్ షో 53%, ఆఫ్టర్నూన్ షో 60%, ఈవినింగ్ షో 65%, నైట్ షో 77%. మనం ఒక్కసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 24% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ డే ఓవరాల్ తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 63.75%. ఒక రీ రిలీజ్డ్ సినిమాకి 63.75% థియేటర్ ఆక్యుపెన్సీ ఉందంటే మరి ఈ సినిమాని ఎవరైనా రీ రిలీజ్డ్ సినిమా అంటారా ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 1 హిందీ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం. మరి మార్నింగ్ షో 7%, ఆఫ్టర్నూన్ షో 11%, ఈవినింగ్ షో 12%, నైట్ షో 18%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 11% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా డే 1 హిందీ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 12%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 1 కన్నడ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 9%, ఆఫ్టర్నూన్ షో 12%, ఈవినింగ్ షో 5%, నైట్ షో 20%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 11% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఫస్ట్ డే కన్నడ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 11.5%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 1 తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దామా. మరి మార్నింగ్ షో 24%, ఆఫ్టర్నూన్ షో 26%, ఈవినింగ్ షో 21%, నైట్ షో 43%. ఒక్కసారి మన మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 19% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా డే 1 తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 28.5%. ఇప్పుడు మనం ఒకసారి డే 1 మలయాళం 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 15%, ఆఫ్టర్నూన్ షో 14%, ఈవినింగ్ షో 22%, నైట్ షో 38%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 23% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా డే 1 మలయాళం 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 22.25%. ఈ సినిమా డే 1 హిందీ 4DX థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 30%. ఓవరాల్ గా హిందీ ICE థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 12%. ఓవరాల్ గా తెలుగు ICE థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 15%. ఓవరాల్ గా హిందీ IMAX 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 19%. ఓవరాల్ గా తెలుగు IMAX 2D థియేటర్ ఆక్యుపెన్సీ డే 1 చూసినట్లయితే 61%. ఓవరాల్ గా డే 1 తమిళ్ IMAX 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 68%. ఓవరాల్ గా తెలుగు 4DX థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 55%. ఓవరాల్ గా హిందీ డాల్బీ సైన్ థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 7%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 1 అండ్ ప్రీమియర్ షో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా ప్రీమియర్ షో ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 1,15,00,000 తెలుగు నుండే వచ్చాయి ఫ్రెండ్స్. ఈ సినిమా డే 1 లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు నుండి 7,65,00,000 డే 1 ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్.
హిందీ నుండి 1,35,00,000 డే 1 ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. కన్నడ నుండి 0.02 CR అంటే 2 లక్షలు డే 1 ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. తమిళ్ నుండి 0.20 CR అంటే 20 లక్షలు డే 1 ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. మలయాళం 0.18 CR అంటే 18 లక్షలు డే 1 ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. టోటల్ ఈ సినిమాకి డే 1 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 9,40,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. ప్రీమియర్ షో ప్లస్ డే 1 ఇండియా నెట్ కలెక్షన్స్ మనం కలిపినట్టయితే 10,55,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. దీన్ని మనం గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 12,50,00,000 అవుతుంది ఫ్రెండ్స్. ఇక డే 1 ఓవర్సీస్ నుంచి వచ్చిన కలెక్షన్స్ చూసినట్లయితే 6,50,00,000. ఫైనల్లీ డే 1 ప్లస్ ప్రీమియర్ షో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 19 కోట్లు వచ్చాయి ఫ్రెండ్స్. ఒక రీ రిలీజ్డ్ సినిమా డే 1 లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 19 కోట్లు వసూలు చేసిందంటే ఇక ఫైనల్ రన్ లో మరి ఈ సినిమా వరల్డ్ వైడ్ ఎంత కలెక్ట్ చేయనుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. ప్లీజ్ ఒక లైక్ కొట్టరాదే. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.